ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేయడానికి వీల్లేదు, హమాస్ మీద దాడి చేయడానికి వీల్లేదు. గాజా పౌరులకు సంఘీభావం పేరుతో పక్కనే ఉన్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కానీ అట్లాగే యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు కానీ మద్దతు ప్రకటించడంతో పాటు రెండు పనులు చేస్తున్నారు. హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద అట్టించి దాడి చేస్తుంటే హౌతీలేమో ఇజ్రాయెల్కి సపోర్ట్గా వచ్చేటటువంటి యుద్ధ నౌకలు లేదా ప్రపంచంలోని అన్ని వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నారు. తద్వారా అట్టించి వాణిజ్యం బంద్ చేసి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక వార్నింగ్ ఇవ్వటం, రెండో వైపున తమ మాట విని తీరాల్సిందేనటువంటి సంకేతం ఇవ్వడం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీదన దాడులకి అమెరికా సిద్ధపడి వరుసపెట్టి అమెరికా బ్రిటన్ సైన్యాలు సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో హౌతీ తీవ్రవాదులు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది బోట్ డ్రోన్స్ అన్నటువంటిది. ఇది తుఫాన్ అని పేరు పెట్టారు. అది దాని నిండా దాదాపు 1000 నుంచి 1500 కిలోల బరువు ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ఉంటుంది. మనుషులు ఎవరు ఉండరు, రిమోట్తో నడుస్తుంది, అలాగే గూగుల్తో ఇంటరాక్ట్ అయి ఉంటుందన్నమాట. నేరుగా ఒక షిప్ని టార్గెట్ చేసి పంపిస్తే అది నాశనం అవుతా ఆ షిప్ని నాశనం చేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అన్నటువంటిది ఒక వీడియో తీసి దాన్ని ప్రపంచానికి చూపెడుతూ మా జోలికి రావద్దని హౌతీలు హెచ్చరిస్తున్నారు. మరి అమెరికా బ్రిటన్లు ఆగుతాయా చూడాలి.